హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. శ్రావణ మాసం అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ముఖ్యంగా సోమవారం అంటేనే శివభక్తులు ఈరోజు శివుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. ఉపవాసం, పూజలు, అలాగే అభిషేకాలు చేసి శివుని అనుగ్రహాన్ని పొందడానికైతే ప్రయత్నిస్తుంటారు. ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాస సోమవార విశిష్టత, శివునికి ఇష్టమైన అభిషేకాలు, పూజా విధానం, ప్రసాదాలు మరియు భక్తులు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం అత్యంత పవిత్రమైనది. ఈ సోమవారం రోజు దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే అభిషేకాలు, పూజలు చేయడం అనేది మంచి ఫలితాన్నైతే ఇస్తుంది. బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి శివపూజ చేయడం వల్ల గత పాపాలు తొలగుతాయి. అలాగే వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సుఖ సంతోషాలు కలుగుతాయి. సోమవారం రోజున ఉపవాసం అనేది ఉంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి మంచిగా పూజ చేసుకోండి. ఈ ఉపవాసం చేసేవారు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఉపవాసాన్ని అయితే ఆచరించవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆయనకి ఈరోజు పాలాభిషేకాన్ని సమర్పించినట్లయితే శాంతి, సంపద, ఆరోగ్యానికి అనుకూలాన్ని కలిగిస్తుంది. గంగాజలంతో అభిషేకం చేయడం వలన పాప నివారణ అయితే జరుగుతుంది. తేనె, పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ధన సంపత్తి, ఐశ్వర్యం, విజయాన్ని చేకూరుస్తుంది. బెల్లం నీళ్లు లేదా చెరుకు రసాన్ని స్వామివారికి అభిషేకం చేయడం వలన ఆర్థిక సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. చందనంతో అభిషేకం చేయడం వలన శరీర ఆరోగ్యానికి, శాంతికి అనుకూలతను చేకూరుస్తుంది. ఈరోజు తప్పకుండా బిల్వపత్రాన్ని అయితే స్వామివారికి సమర్పించండి. శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రం ఇది. పూజ మొదలుపెట్టే ముందు శుద్ధమైన దుస్తులను ధరించి పూజా స్థలాన్ని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేసుకోవాలి. స్వామివారి పూజకి కావాల్సిన పూజా పదార్థాలు: శివలింగం లేదా శివుని ఫోటో, పాలు, తేనె, పంచామృతాలు అభిషేకానికి, అలాగే గంగాజలం, బిల్వపత్రాలు, అగరబత్తి, నెయ్యి దీపం, పుష్పాలు, అలాగే స్వామివారికి నైవేద్యంగా సమర్పించవలసిన పదార్థాలు: తేనెతో కలిపిన పాలు, బెల్లం ప్రసాదం, ఆకుపచ్చని పళ్ళు అంటే ద్రాక్ష పండ్లు, జామ పండ్లు. అలాగా శ్రావణ సోమవారం ఉపవాసం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే అభిషేకాన్ని చేయడం వలన రోగ నివారణ, శత్రు నిర్మూలన అయితే జరుగుతుంది. వివాహ దోషం, నవగ్రహ దోషాలు లాంటివి ఉన్నవాళ్ళు గ్రహ దోషాలు తొలగిపోతాయి. శివుడు బోళాశంకరుడు, చిన్న సేవకే మెచ్చే దేవుడు. అంతా మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు శివుని పూజలో తులసి ఆకులను అయితే వాడకండి. పసుపు కూడా సమర్పించకూడదు. భోజనం చేసిన తర్వాత అయితే పూజ చేయకండి. పవిత్రమైనటువంటి ఈ శ్రావణ సోమవారాలని సద్వినియోగం చేసుకొని శివుని ఆశీస్సులను అయితే పొందండి. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ప్రదక్షిణ ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టినప్పుడు ఎడమవైపుకు తిరుక్కుంటూ సోమసూత్రం దగ్గరికి అయితే వెళ్ళాలి. సోమసూత్రం దగ్గర నుంచి వెనకకి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చి ధ్వజస్తంభం నుంచి కుడివైపుకు తిరుక్కుంటూ సోమసూత్రానికి అయితే వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ అనేది అయితే పూర్తి అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. మీరు కూడా సోమవారం వీలు చేసుకొని తప్పకుండా శివాలయాన్ని అయితే దర్శించండి. ఆ శివుని అనుగ్రహాన్ని అయితే పొందండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.